తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పగ్గాలు దక్కేది ఎవరికి? ఈ రేసులో ఉండబోయేది ఎవరు? ఈ రోజు ఈ అంశంపై ఒక క్లారిటీ రాబోతోంది. ఇరు రాష్ట్రాల్లోనూ అధ్యక్ష పదవి కోసం నేతలు మరి కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎన్నిక కోసం ఇవాళ 1 గంట వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. అనంతరం మంగళవారం ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక అనంతరం పార్టీ రాష్ట్ర శాఖలకు కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి, పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శోభా కరంద్లాజే హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ ముందున్నారని, వీరి మధ్య పోటీ నెలకొందనే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అధ్యక్షులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లతో ఓటరు జాబితా కూడా సిద్ధమైంది. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరన్నది జులై 1న తేలనుంది. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికకు కూడా ఇవాళే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ను ఉపసంహరించుకోవచ్చు. మంగళవారం కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. ఏపీ ఎన్నికల పరిశీలకుడిగా కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. పురంధేశ్వరినే కొనసాగుతారా లేదా కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.